నమస్కారం. దూరదర్శన్ యాదగిరి సమర్పిస్తున్న వికాస భారతం కార్యక్రమానికి స్వాగతం. వికాస భారతం కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మనం సమగ్రంగా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించిన జాతీయ ఆరోగ్య మిషన్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి, ప్రధానంగా క్షేత్రస్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏ విధంగా తీసుకెళ్తోంది, ఆరోగ్య వైద్య సంరక్షణ సేవలకు సంబంధించి సార్వజనికటువంటి సేవలను అందించడానికి ఈ కార్యక్రమం ఏ విధంగా ఉపకరిస్తుంది, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, అలాగే పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి ప్రజలకు జాతీయ ఆరోగ్య మిషన్ ఎటువంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది, అలాగే గర్భిణీలకు, బాలింతలకు, శిశువులకు ప్రత్యేక కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేస్తోంది, ఇలాంటి సమగ్ర విశేషాలని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఈనాటి వికాస భారతం కార్యక్రమంలో మనకు విషయ నిపుణులుగా జాతీయ పోషకాహార సంస్థలో ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎం సత్యవాణి గారు ఇచ్చేశారు. సత్యవాణి గారు కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం 2018లో జాతీయ ఆరోగ్య మిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ గాను, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ గాను ఉండేది. దీన్ని ఏకీకృతం చేస్తూ నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్గా దీనికి రూపకల్పన చేసింది. ప్రధానంగా జాతీయ ఆరోగ్య మిషన్ ముఖ్య ఉద్దేశాలను మనం ఏ విధంగా గమనించుకోవాలి? ఓకే అండి, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అనేది 18 రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు సమర్థవంతమైనటువంటి ఆరోగ్య రక్షణ అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమం. ఇది 2005లో ప్రారంభించారు. మీరు చెప్పిన రీతిగా ఇది గ్రామీణ ఆరోగ్య ప్రజలకు ఆరోగ్య గ్రామీణ మిషన్, పట్టణ ఆరోగ్య మిషన్గా విడివిడిగా ఉండేది. దీన్ని 2005లో ప్రారంభించారు. 2018లో రెండు కలిపి ఒకటిగా చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాణ్యమైనటువంటి ఆరోగ్యమును అందరికీ సమానంగా అందేలాగా దీన్ని సార్వత్రికంగా అందించడం దీని ముఖ్య ఉద్దేశం అండి. దీనిలో మనకి దీనికి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి 75%, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25% ఆర్థిక సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నారండి. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలకు 90% వరకు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం, ఆర్థిక సహకారం దీనికి అందిస్తున్నారండి. అయితే ప్రధానంగా జాతీయ ఆరోగ్య మిషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అమలు చేస్తుంది. ముఖ్యంగా జననీ సురక్ష యోజన కానివ్వండి, బాల స్వస్థ యోజన కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలు అమలు చేస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాల వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి? అది 2 రకాల ప్రోగ్రామ్స్ని వీరు నిర్వహిస్తున్నారండి. ఒకటి జననీ సురక్ష యోజన అనే ప్రోగ్రాము. ఇది నవజాత శిశువుల యొక్క మరణాన్ని నియంత్రణ చేయడానికి, బాలింతల యొక్క మరణాన్ని కూడా నియంత్రించడానికి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నారు. ఇందులో ఏంటంటే నేషనల్ మొబైల్ అంబులెన్స్ సర్వీసెస్ అనేది వీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా దీన్ని కాంటాక్ట్ చేసిన 30 నిమిషాల్లోనే వారి సేవలు అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా ఈ యొక్క నవజాత శిశువుల మరణాన్ని కానీ, గర్భిణీ స్త్రీల యొక్క మరణాలను కానీ నియంత్రించడానికి ఎంతో సహకారంగా ఈ యొక్క ప్రోగ్రాం ఉంటుందండి. అదేవిధంగా జననీ సురక్ష అనే ప్రోగ్రాం ఒకటి ఉంది. ఇది ప్రసవానికి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలకు ఉచితమైనటువంటి ఆహారాన్ని కానీ, మందులు కానీ, రవాణా సౌకర్యాన్ని కానీ సకాలంలో అందించి మరణాల రేటును నియంత్రించడానికి ఎంతో సహకారంగా ఉంటుందండి. అదేవిధంగా రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమం అనే దాన్ని ఒకటి ఉంది. దీనిలో ఐరన్ సప్లిమెంటేషన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ద్వారాగా ఈ యొక్క మరణాల రేటుని తగ్గించడానికి ఎంతో దోహదపడుతున్న విషయాన్ని మనం. అయితే మీరు ప్రధానంగా జాతీయ పోషకాహార సంస్థలో ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్గా ఉన్నారు. ముఖ్యంగా మనకి ఒక సంప్రదాయమైనటువంటి నానుడు ఉంది, అనారోగ్యం బారిన పడిన తర్వాత ఇబ్బంది పడటం కన్నా ఆ అనారోగ్యం బారిన పడకుండా పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సర్వదా సంరక్షించుకోవచ్చు అనేది మన సంప్రదాయం. దీని ప్రకారం జాతీయ పోషకాహార సంస్థ చాలా ముఖ్యమైన, గురుతరమైన, కీలకమైన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా NIN జాతీయ ఆరోగ్య మిషన్లో ఎటువంటి ముఖ్య పాత్ర పోషిస్తోంది? ఓకే అండి, మీరు చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది నానుడి మనందరికీ తెలుసు.
రోగాన్ని బారిన పడకముందే దాన్ని ఎలా నివారించాలనేది మొట్టమొదటిగా. అంటే సరైన ఆహారము, మన ఆరోగ్యం మీద ఆహారం యొక్క ప్రభావము చాలా ఉంటుందని జాతీయ పోషకాహార సంస్థ చేసినటువంటి అనేక పరిశోధనల ద్వారా మనకి తెలుస్తుందండి. ఈ యొక్క జాతీయ పోషకాహార సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మన దేశంలో ఉన్నటువంటి జనాభాలో ఆహారము మరియు పోషకాహారాల ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని మొట్టమొదటిగా వాటి కారణాలు ఏంటని కనుక్కుని దాని ప్రివెన్షన్ కొరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అటువంటి మెథడ్స్ని మనం ఎలా కనిపెట్టాలనే పరిశోధన కొనసాగిస్తుందండి. దీనిలో మొట్టమొదటిగా ఏం చేస్తారు అని అంటే, వీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి, రూరల్ ఏరియాస్లోకి వెళ్ళి అక్కడ వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను ఈ డైట్ సర్వేస్ను నిర్వహిస్తారు. వారు తీసుకుంటున్నటువంటి ఆహారంలో సూక్ష్మ పోషకాలు, సరైన ఆహార రీతులు తీసుకుంటున్నారా లేదనేది మొట్టమొదటిగా సర్వే చేస్తారండి. దానిని బట్టి ఏ విధమైన చర్యలు చేపట్టాలనే దాని గురించి చేస్తారు. అలాంటి కార్యక్రమాల్లో అనేక పరిశోధనలు మన వారు చేశారు. ముఖ్యంగా మనకి స్వతంత్ర భారతదేశం ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా కూడా రక్తహీనత అనేది మనం ఇంకా చూస్తూ ఉన్నాం. ఈ రక్తహీనత, ఎనిమియా అనేది, అదేవిధంగా ఎదుగుదల, స్టంటింగ్ ప్రోగ్రామ్ అనేది, ఈ ఎదుగుదల లేకపోతే ఈ రక్తహీనత అనేది ఇంకా మనం వెనుకబడి ఉన్నాము. దానిని నివారించడం కొరకు ఈ యొక్క సర్వేలు చేసి గ్రామీణ ప్రాంతంలోనూ పట్టణ ప్రాంతంలోని అనేక రాష్ట్రాల్లో సర్వే నిర్వహించి దాని కొరకు మన యొక్క కొత్త కార్యక్రమం, మనందరికీ తెలుసు ఫోలిక్ యాసిడ్ అనేది సప్లై చేయడం ద్వారా ఈ ఎనిమియాను నివారించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జాతీయ ఆరోగ్య మిషన్ కేంద్ర ప్రభుత్వం ఒక గురుతర బాధ్యతతో, ఒక సత్సంకల్పంతో కార్యక్రమం అమలు చేస్తూ నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఆరోగ్య సురక్షణ కలగాలి, స్వస్థత కలగాలి అనేటువంటి నేపథ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అందులో జాతీయ పోషకాహార సంస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందాక మీరు ప్రస్తావించినట్లుగా ప్రధానంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కానివ్వండి, దేశ జనాభాని పోషకాహారం వైపు మళ్లించడంలో కానివ్వండి, ఎన్ఐఎన్ చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర పోషిస్తుంది. మొదటగా 1918లో బెరిబెరి వ్యాధి అనేటటువంటి పరిశోధనా సంస్థగా మొదలైనటువంటి ఈ ఎన్ఐఎన్ జాతీయ పోషకాహార సంస్థ తమిళనాడు కానూరులో మొదలైంది. ఒక గదిలో మీరు అన్నట్టుగా మొదలైంది. తర్వాత ఒక విస్తృత స్థాయిలో 1928లో ఒక పరిశోధనా సంస్థగా రూపుదాల్చింది. 1958లో మనకి హైదరాబాద్కి ఈ సంస్థ తరలి వచ్చింది. ముఖ్యంగా చూసినట్లయితే జాతీయ ఆరోగ్య మిషన్కి దిశానిర్దేశం చేసే విషయంలో జాతీయ పోషకాహార సంస్థ ఎలాంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది? మీరు చెప్పిన రీతిగా మనకి ఇప్పుడు 101 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జాతీయ పరిశోధన సంస్థ అండి. ఇది జాతీయ పోషకాహార సంస్థ. మీరు తెలియజేసిన రీతిగా బెరీ అనే వ్యాధి ఆ రోజుల్లో 1918లో చాలా విస్తృతంగా ఉన్న పరిస్థితులలో ఇది ఒక అంటే సలహా కోసము ఏర్పాటు చేయబడినటువంటిది. 1918లో ఒక కూనూరులో పాస్టర్ ఇన్స్టిట్యూట్లో ఒక రూమ్లో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ 1958లో హైదరాబాద్కి రావడం జరిగింది, ఇప్పుడున్న ప్రాంగణంలోనికి. దాని తర్వాత దానిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్గా దాన్ని పేరు మార్చడం జరిగింది. అది బెరీ అనేటువంటి వ్యాధి B1 అనేటువంటి విటమిన్ లోపించడం వల్ల వచ్చేటువంటి వ్యాధి. అలాగే వారు దాని తర్వాత అనేకమైనటువంటి పరిశోధనలు చేసి ఈ పోషకాహారం వల్ల కలిగేటువంటి వ్యాధులు ఏమిటి, వాటి నివారణ కోసం ఏం చేయాలి అనే దాన్ని చేశారు. దానిలో ఎటువంటి ఆహారం, సమతుల్యమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు ఆహారం సరైన ప్రోటీన్లు, శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్లు, మాంసకృత్తులు మొదలైనవి, ఆయిల్స్, ఫ్యాట్స్ అనేవి సమానమైనటువంటి వారు రూపొందించారు. మై ప్లేట్ అనే యాప్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి పాలసీ ప్రకారము మై ప్లేట్ అనే కాన్సెప్ట్ని మనం ప్రిపేర్ చేయడం జరిగింది. మనకి అందులో మై ప్లేట్ అనే మీరు పోస్టర్ని చూసినప్పుడు అందులో మనం ఎంతెంత రేషియోలో ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలనేది మనకి ఇవ్వబడిందండి. దాన్ని తీసుకున్నప్పుడు మనం ముందుగానే కొన్ని రోగాల్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అయితే మీరు ప్రస్తావిస్తున్నట్లుగా పిల్లలకు ఒక విధమైన ఆహారం తీసుకోవాలి, గర్భిణీలు ఒక తరహా ఆహారం తీసుకోవాలి, అలాగే బాలింతలు ఒక తరహా ఆహారం తీసుకోవాలి, అట్లాగే వృద్ధులు ఒక ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలి. అయితే వీటన్ని సమన్వయం చేస్తూ జాతీయ పోషకాహార సంస్థ ఆహార స్వీకరణ విషయంలో ఎటువంటి దిశానిర్దేశం చేస్తుంది? మనకి
మీరు ఎన్ఐఎన్ పబ్లికేషన్స్ని మీరు గమనించినట్లయితే ఎన్ఐఎన్ అనేక పరిశోధనలు చేసి కొన్ని పుస్తకాలను విడుదల చేసిందండి. ఎన్ఐఎన్ పబ్లికేషన్స్ని మీరు చూసినప్పుడు మొట్టమొదటిగా నేను ఇంతకుముందు మీతో మాట్లాడినప్పుడు నేను తెలియజేశాను, ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్తో మన యొక్క ఈ కుపోషణ్ లేకపోతే మాల్ నరిష్మెంట్ అనే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది వారు తెలియచేశారు. అంతేకాకుండా ఈ ఫోలిక్ చిన్నపిల్లలు మన అంగన్వాడీ సెంటర్లో మన రాష్ట్ర ప్రభుత్వ తరఫునున్నటువంటి అంగన్వాడీ సెంటర్స్లో బాలామృతం అనేది మనం సప్లై చేస్తూ ఉంటాము. ఈ బాలామృతము సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క సమన్వయంతో మనం కొన్ని యాడెడ్ అంటే మైక్రోన్యూట్రియంట్స్ని యాడ్ చేసి B1, B2, జింక్ మొదలైనటువంటి ఫోలిక్ యాసిడ్ వీటన్నిటిని ఐరన్, ఫోలిక్ యాసిడ్ వీటన్నిటిని కలిపి 6 నుంచి 36 నెలల వరకు వయసున్నటువంటి చిన్నపిల్లలకి ఇవ్వడం ద్వారా మనము ఈ యొక్క ప్రివెన్షన్ చేయొచ్చు అన్నమాట. మనము జాతీయ ఆరోగ్య మిషన్లో ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అనేది చాలా ముఖ్యమైన విభాగం. ఇందులో నిరుపేదల ఆరోగ్య సేవలకి ముఖ్యంగా మాతా శిశు సంరక్షణ, అలాగే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్ల ద్వారా ఆరోగ్య సేవలు గ్రామీణ ప్రజలకు అందేటట్లుగా చూడటం దీని ప్రధాన కర్తవ్యం. ముఖ్యంగా సామాజిక ఆరోగ్య సేవల విషయంలో వారికి పౌష్టికాహారాన్ని అందించే విషయంలో జాతీయ పోషకాహార సంస్థ నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదల ఆరోగ్య సంరక్షణలో ఎటువంటి ఆహార స్వీకరణకు మనం ప్రాధాన్యత కనబరచాల్సిన అవసరం ఉంది? అది మన గ్రామీణ ప్రాంతాల్లో వీరు సర్వే చేస్తారని నేను ముందుగానే తెలియజేసినట్లు, వారు సర్వే చేసినప్పుడు వారు అక్కడున్న ప్రివిలెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే అక్కడున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో అండి, పోషకాహార సంబంధిత ప్రాబ్లమ్స్ని తీసుకుని వచ్చి దానికి ఎటువంటి ఆహార పద్ధతుల్ని లేకపోతే మీరు అడిగినట్టుగా చిన్నపిల్లలకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి, యవనస్తులైన వారికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి, లేకపోతే వృద్ధులైన వారికి ఎంత మోతాదులో ఆహారం ఇవ్వాలి, వేరియస్ ఏజ్ గ్రూప్స్కి ఎంత రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ అని ఉంటాయన్నమాట. వారు ఎంత ఆహారం తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ బాడీకి అవసరం అనేది వారు కొన్ని పుస్తకాలు మన దగ్గర పబ్లికేషన్స్లు ఉన్నాయి. రికమెండరీ డైటరీ అలవెన్సెస్ అని మనం కామన్గా కన్జ్యూమ్ చేసేటువంటి ఇండియన్స్ మన భారతదేశంలో మనం కామన్గా కన్జ్యూమ్ చేసేటువంటి ఫుడ్స్, వాటి నుంచి వచ్చేటువంటి క్యాలరీలు, వాటి నుంచి వచ్చేటువంటి పోషకాలు ఎలాగుంటాయనేది మనం ఆ యొక్క పబ్లికేషన్స్లో రూపించబడి కనుక దానిని మనం రిఫర్ చేయొచ్చండి. అయితే ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అయితే చిరుధాన్యాలు సిరిధాన్యాలుగా మనం ప్రధానంగా చెబుతూ ఉంటాం. పోషకాహార సమస్యను నివారించడానికి ప్రధానంగా సమతౌల్య ఆహారాన్ని అందించడంలో చిరుధాన్యాల ప్రాముఖ్యతను ఏ విధంగా మనం గమనించాలి? అవునండి, మనము ఈ సంవత్సరం మనకి ఇంటర్నేషనల్ మనకి మిల్లెట్ ఇయర్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ యొక్క చిరుధాన్యాల్లో ఎన్నో పోషకాహారాలు మనం ఎంతగానో నెగ్లెక్ట్ చేశాము. మనకి ఇప్పుడు అనేకమైనటువంటి జంక్ ఫుడ్స్ వాటి మీద వెళ్తున్నాం, కానీ చిరుధాన్యాలు ఎంతో పోషకాహారాలతో నిండి ఉన్నాయి. ముఖ్యంగా మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు చాలా ఉండి అనేకమైనటువంటి వ్యాధుల నివారణకు కూడా అది ఎంతగానో సహకరిస్తుంది. ఆ ఉద్దేశంతోనే మన కేంద్ర ప్రభుత్వము ఈ చిరుధాన్యాల సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకోవాలని అన్నారు. కాబట్టి దానిలో అనేక పోషకాలు ఉన్నాయి, అవి అనేకమైనటువంటి వ్యాధులను కూడా నియంత్రిస్తాయి. మనము మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నకు రిలవెంట్గా ఇంకొక సమాధానం చెప్పాలి నేను. మనం చేసినటువంటి పరిశోధనలో డైట్ అండ్ డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి డైట్ తీసుకోవాలి, లేకపోతే కార్డియోవాస్కులర్ మన హృదయ సంబంధమైనటువంటి రోగాలు ఉన్నవారు ఎటువంటి ఆహారాలని తీసుకోవాలి, లేకపోతే న్యూట్రిషన్ అండ్ ఇమ్యూనిటీ మనకి లేకపోతే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని అంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే పుస్తకాలు కూడా లేకపోతే పబ్లికేషన్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. దానిలో ఎంతో విస్తృతంగా దీని గురించి రాశారు. దయచేసి మీరు వాటిని కనుక్కొని తీసుకోవచ్చండి, వివరణలు తెలుసుకోవచ్చు. అయితే ఆచరించాలంటే ముఖ్యంగా అవగాహన కలిగి ఉండాలి. అలాగే పోషకాహారాలకు సంబంధించినటువంటి సమస్యలను అధిగమించడానికి చిరుధాన్యాలకు సంబంధించి ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే వాళ్ళు ఆచరణ చేయగలుగుతారు. మరి జాతీయ పోషకాహార సంస్థ చిరుధాన్యాల స్వీకరణ విషయంలో ప్రజలకు ఎలాంటి స్పష్టమైన అవగాహన కలిగిస్తోంది? జాతీయ పోషకాహార సంస్థ మాత్రమే కాకుండా అండి, మన హైదరాబాద్లో చిరుధాన్యాల ICARకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అనుబంధ సంస్థ ఒకటి ఉందండి. వారు ఏం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు మా సంస్థతో పాటు కలిసి కొంతమంది శాస్త్రవేత్త నిపుణులతో కలిసి వారు
కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ అంటే వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి కదండి, అటువంటి వాటిలో ఈ చిరుధాన్యాలతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను వారికి సప్లిమెంట్ చేసి వారి యొక్క స్టేటస్ని, ఎనిమిక్ స్టేటస్ని మరియు గ్రోత్ని స్టడీ చేయాలనే రీతిగా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. దాన్ని కాన్సన్ట్రేట్ చేసి అది ఆల్రెడీ జరుగుతున్నదండి. మనం వేచి చూడాలి దాని యొక్క రిజల్ట్ కొరకు. అయితే ముఖ్యంగా స్వీకరించే ఆహారం పరిశుభ్రవంతంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, దానికి ఎటువంటి ప్రభావం అంటే ఎరువులు పురుగు మందుల ప్రభావం ఉండకుండా ఉండాలి. దీన్నే ఫుడ్ సేఫ్టీ అండ్ టాక్సికాలజీగా మనం చెప్తున్నాము. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఆహారాన్ని అందించే విషయంలో ప్రజలు ఎలాంటి స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి? అవునండి, మనకి తెలుసు మన పెస్టిసైడ్ రెసిడ్యూస్, ఎరువుల యొక్క అవశేషాలు ఉంటాయని మనకి చెప్తున్నారు. రీసెంట్గా మా యొక్క సైంటిస్ట్ ఒకరు మన దూరదర్శన్లో ఈ టాపిక్ని అడ్రస్ చేస్తూ కూడా ఆవిడ విస్తృతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. మా దగ్గర డ్రగ్ టాక్సికాలజీ, ఫుడ్ టాక్సికాలజీ, లేకపోతే ఫుడ్లో కానీ ఆహారంలో కానీ మనకి తీసుకునేటువంటి అనేకమైనటువంటి డ్రగ్స్లో కానీ ఏదైనా కల్తీ ఉందా, దాని ఎఫికసీ ఎలాగుంది, దాని ప్రభావం ఎలా పనిచేస్తుంది అనేటువంటి పరిశోధన జరిపేటువంటి విభాగం కూడా మా దగ్గర ఉందండి. ఈ విభాగంలో దాన్ని అవశేషాలు ఎంత మేరలో ఉన్నాయి, మనం వాడొచ్చా అనేది పరిశోధన చేశారు. వారు ఎటువంటి బాగా పరిశుభ్రంగా కడగడం వల్ల కూరగాయలను కానీ ఫ్రూట్స్ని కానీ ఈ అవశేషాల యొక్క ఏమాత్రము వాటి మీద ఉండదు, ప్రభావం ఉండదని చెప్పారు. తరోగా వాష్ చేసి దాన్ని తీసుకోవడము, మన ఏ ఆహారం లేకపోతే ఆకుకూరలు మనం తీసుకున్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు మనకి ఇచ్చారనమాట. తరోగా వాష్ చేయాలి. వాష్ చేసినప్పుడు దాని మీద ఉన్నటువంటి అవశేషాలన్నీ తొలగిపోతాయని దాని ద్వారా తెలియజేశారండి. జాతీయ ఆరోగ్య మిషన్ విషయానికి వచ్చినట్లయితే జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్లో భాగంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఈ మిషన్ ప్రత్యేకంగా ఏర్పాటైంది. అయితే ముఖ్యంగా పట్టణాల్లో మురికివాడల్లో నివసించే ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం, వాళ్ళ అనారోగ్యం బారిన పడినప్పుడు వారికి ఈ వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఆహార స్వీకరణ విషయంలో కానివ్వండి, పోషకాహారాలను తీసుకోవాల్సిన ఆవశ్యకత విషయంలో కానివ్వండి, వాళ్లకు NIN ఎటువంటి ఈ ప్రచారాన్ని చేపడుతోంది? అదేండి, మన NIN వారు కొన్ని స్లమ్స్లో కూడా, పట్టణ ప్రాంతాల్లో కూడా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని స్లమ్స్ని ఎన్నుకొని ఆ స్లమ్స్లో కూడా మన యొక్క సెంటర్స్ని స్థాపించి అక్కడున్న వారికి ఆహార విషయం ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలా తీసుకుంటే వాటి కరెక్ట్గా మన యొక్క పోషణ సరిగా అందుతుందనేది కొన్ని వారి గమనికలు అందజేస్తూ ఉంటారండి. ఒక టీమ్ ఆఫ్ పీపుల్ దాని కొరకు వర్క్ చేస్తున్నారు. మనకి కొంతమంది వైద్య సిబ్బందితో పాటు వారు వెళ్తారండి, వారి యొక్క సర్వే చేస్తారు, వారు ఎలాగ ఆహారాన్ని తీసుకుంటున్నారు, ఆ తీసుకోవడం ద్వారా ఆ న్యూట్రిషన్ ప్రాపర్గా వారికి అందుతుందా, లేకపోతే వారు వాడే పద్ధతుల ద్వారా ఏమైనటువంటి నష్టం జరుగుతుందా, పోషకాహారాలు సరైన రీతిగా అందట్లేదా అనేది వారు అంచనా వేసి వారికి తగిన సలహాలు వారు అందజేస్తున్నారండి. జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఐరన్ ఇనిషియేటివ్ NII అనే పేరిట ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలకు, 6 నెలల నుంచి 60 నెలల వయసు గల పిల్లలకు ఈ ఐరన్ సప్లిమెంట్లని వాళ్ళు పంపిణీ చేస్తారు. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎట్లా చూడాలంటారు? దీన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి? అవునండి, మనకి ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడే ఆ యొక్క ఐరన్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ఒకవేళ సరైన రీతిలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ సప్లిమెంటేషన్ లేనట్లయితే పుట్టబోయే శిశువు మీద చాలా ప్రభావం చూపుతుంది. ఏంటి అని అంటే గ్రోత్ సరిగా ఉండకపోవడము అనేది జరుగుతుంది. దానితోనే రక్తహీనత వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఈ రక్తహీనత అనేది ఫోలిక్ యాసిడ్ లోపించినప్పుడు కలుగుతుంది. కాబట్టి తల్లులను, గర్భిణీ స్త్రీలను ముందుగానే ఐడెంటిఫై చేసి వారికి ఒక ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశారండి కేంద్ర ప్రభుత్వం వారు. మా యొక్క ఇన్స్టిట్యూట్ సహకారంతో ఇది జరుగుతుంది. వారికి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇచ్చినప్పుడు లో బర్త్ వెయిట్స్ని కంట్రోల్ చేయగలిగారు. ఈ యొక్క తల్లి యొక్క మరణాలని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఇది ఒక జాతీయ ఆరోగ్య మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఎంతగానో సహకరించింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మనకి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కొన్ని రకాల గాయిటర్ అనేది ఇటువంటివి
ఈ కొన్ని గొంతు సంబంధమైనటువంటి సమస్యలు గాయిటర్ అనేది ఏర్పడుతుందండి. దానిని నివారించడానికి మనము డబుల్ ఫార్టిఫైడ్ సాల్ట్ ఐరన్తోనూ మరియు అయోడిన్తోనూ ఫార్టిఫై చేసినటువంటి సాల్ట్ను మనము పరిశోధించి చేయడం జరిగింది. దాన్ని ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నిరుపేదల మహిళలు, గర్భిణీలు కానివ్వండి, బాలింతలు కానివ్వండి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మనము ఇంతకుముందు బ్యాలెన్స్డ్ డైట్ అని నేను ఒక విజువల్ ఇచ్చానండి. ఇఫ్ యూ కెన్ షో దట్, దానిలో మనము ఎంత మాంసకృత్తులు తీసుకోవాలనేది అందులో ప్రత్యేకంగా ఉందన్నమాట అండి. ప్రోటీన్, ముఖ్యంగా ప్రోటీన్ అనేది చాలా అవసరము. మాల్ నరిష్మెంట్ని ఇరాడికేట్ చేయాలంటే తగు రీతిలో ప్రోటీన్లు, మాంసకృత్తులు, ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్, లీఫీ వెజిటబుల్స్ మరియు ఫ్రూట్స్ అనేది మనం తీసుకోవాలి. ఆ నిష్పత్తిని మేము అందజేయడం జరిగింది. విజువల్స్గా మీరు వేస్తే మేము చాలా సంతోషిస్తాం. అయితే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి కీలకమైన సూచన చేశారు. ప్రజలు పోషకాహారాన్ని స్వీకరించడం ద్వారా వైద్య ఆరోగ్య సేవలకు చేసే ఖర్చులను చాలా వరకు నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా ఆహార విషయంలో ప్రజలందరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి సూచన గమనించాలి. పోషకాహారాన్ని తీసుకోవాలి, ముఖ్యంగా చిరుధాన్యాలు తీసుకోవాలి, పండ్లు, కూరగాయలు, అలాగే పాలు, ఇట్లాంటి ప్రోటీన్ సంబంధించిన ఫుడ్ తీసుకోవాలని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ప్రధానమంత్రి వ్యాఖ్యల్ని దేశ ప్రజలందరూ ఏ విధంగా స్వీకరించాలి? పోషకాహార ప్రాధాన్యతను ఒక ప్రధానమంత్రి స్థాయిలో చెప్పడానికి మనం ఏ విధంగా గమనించాలి? అవునండి, నిజంగా అది అభినందనీయమైనటువంటి అంశము. ఆయన మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మేము కూడా ఒక ఏమంటారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఈ సంస్థతో పనిచేస్తున్న రీతిగానే మేము కూడా మంచి ప్రోటీన్లు, లేకపోతే మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్స్, సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు మన ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఎంతగానో ఇది సహాయ సహకారాలని అందిస్తుందండి. మనము ఈ యొక్క ఏమంటారంటే కుపోషణ అనేది నివారించాలనేది ప్రధానమంత్రి గారి యొక్క పిలుపు. మేము కూడా దాన్ని ఆధారం చేసుకొని అనేక ప్రోగ్రామ్స్ మనం ఇది చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా గవర్నమెంట్ ఎటువంటి పాలసీస్ని డెవలప్ చేయాలనేది మా యొక్క సంస్థ నుంచి కొన్ని గమనికలు లేకపోతే గైడ్లైన్స్ అందజేస్తూ ఉంటారండి. అకార్డింగ్ టు దట్ దాన్ని చేసినప్పుడు మనము ఈ యొక్క పోషకాహార లోపాన్ని మనం తరిమివేసి రక్తహీనత లేకపోతే ఎదుగుదల గ్రోత్కి అడ్డుగా ఉన్నటువంటి వాటిని తొలగించుకోగలుగుతాం మంచి ఆహారం తీసుకోవడం ద్వారా. అయితే విస్తృతమైనటువంటి జనాభా ఉన్న దేశం మనది. దాదాపు 130 కోట్ల పైచిలకు జనాభా ఉన్న ఈ దేశంలో ఆహార స్వీకరణ చాలా ముఖ్యమైన విషయం, ఆహార భద్రత చాలా ముఖ్యమైన విషయం. దేశ జనాభా ఆహార స్వీకరణ విషయంలో కానివ్వండి, ముఖ్యంగా పోషకాహార స్వీకరణ విషయంలో జాతీయ పోషకాహార సంస్థ సూచించిన సలహాలు కానివ్వండి, రికమెండేషన్స్ కానీ ఏ విధంగా ప్రభుత్వాలు స్వీకరిస్తున్నాయి? అవి నేను చెప్పాను కదండి, మన నేషనల్ ప్రోగ్రామ్స్ అని కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. దానికి కావాల్సినటువంటి గైడ్లైన్స్ అంతటిని లేకపోతే పాలసీ మేకింగ్ కానీ మన యొక్క సంస్థ అందిస్తూ ఈ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారాగా మనం ఏ విధంగా ఈ యొక్క అనారోగ్య సమస్యను అధిగమించగలం అనేది మనం ముందుగానే తెలియచేసాము. దానిలో మనకి ఇంకా మీకు చెప్పాను, బాలామృతం ఒకటి, మనకి ఐరన్ ఫోలిక్ సప్లిమెంటేషన్ ద్వారా మనం ఎలాగ చిల్డ్రన్లో ఈ ప్రాబ్లమ్ని అధిగమించడానికి ఎంతగానో సహకరించింది. అదే కాకుండా ఎడిబుల్ ఆయిల్స్, మనం ఇప్పుడు మల్టిపుల్ ఆయిల్స్, ఇంతకుముందు మనం చూస్తే కొన్ని రకాల ఆయిల్స్నే మనం కంటిన్యూస్గా వాడేవాళ్ళం. అలా కాకుండా N3 N6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా అవసరం అన్నమాట మన హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు నివారించడానికి. వారు ఏం రికమెండ్ చేశారంటే మనం ఈ కండిషన్ని హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలి అని అంటే మల్టిపుల్ ఆయిల్స్ వాడాలని సూచించారు, మారుస్తూ ఉండాలనేసి సూచించారండి. దాని మీద కూడా విస్తృతమైనటువంటి పరిశోధన చేశారు. అదే కాకుండా ఫెనోగ్రీక్ అనే సీడ్స్, మనకి తెలుసు మెంతులను తీసుకోవడం ద్వారా డయాబెటీస్ని ఎలా మేనేజ్ చేయాలనేది కూడా ఒక పరిశోధన మన దగ్గర జరిగిందండి. ఎక్కడో మీరు అన్నారు కదా, రూరల్ ఏరియాలో మనకి ఏదో చాలా విలువైన వస్తువుల్లోనే మనకు ఉండదు. మెంతులు అనేవి ప్రతి గృహంలో దొరుకుతాయి. మెంతులని మనం వాటి పౌడర్ని తీసుకోవడం ద్వారా మధుమేహ వ్యాధిని కంట్రోల్ చేయగలుగుతామండి. అయితే ప్రధానంగా వంట నూనెలు అనేది మనం విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటాము. రకరకాల వంట నూనెలను వినియోగించే క్రమంలో ఏ తరహా వంట నూనెలు వినియోగించడం ద్వారా ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా హృదయ సంబంధమైన అనారోగ్యాలు తొలగించుకోవచ్చు? అది ప్రత్యేకమైన ఒక ఆయిల్గా కాకుండా అండి, రైస్ బ్రౌన్ ఆయిల్ మీద చాలా రీసెర్చ్ జరిగింది. దాని రేషియో ఉంటుందన్నమాట అండి. దాన్ని మిక్స్ చేయడం అనేది N3 N6
ఉంటుంది మనకి, అది లినోలిక్ యాసిడ్ అని. దాన్ని చాలా ప్రొటెక్టివ్ అనమాట హార్ట్కి. దాన్ని మనం చేసుకుంటే ఆ రేషియో మనం మెయింటైన్ చేయలేము. కాబట్టి అందుకని ఒకటి దాని తర్వాత ఒకటి రైస్ బ్రౌన్ ఆయిల్, సన్ఫ్లవర్, డిఫరెంట్ ఆయిల్స్ మనం వాడాలి. అంటే ఒక పర్టికులర్ ఆయిల్ అని కాదు, మనకు తెలుసు కదా గ్రౌండ్ నట్ ఆయిల్ చాలా మన పురాతన కాలం నుంచి కూడా మనం వాడుతూ ఉంటాము. అలాగే ఆయిల్స్ని మారుస్తూ ఉండాలి. ముఖ్యంగా రైస్ బ్రాన్ ఆయిల్ చాలా ప్రొటెక్టివ్ అని మనము ఒక ప్రత్యేకమైన బ్రాండ్కి అని చెప్పట్లేదు, కానీ మన రీసెర్చ్ చేశారండి. ఇందాక మీరు మధుమేహం గురించి ప్రస్తావించారు. మధుమేహ నియంత్రణ విషయంలో ఆహార స్వీకరణ చాలా ముఖ్యమైన విషయం. ఏ తరహా ఆహారం తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు? ప్రధానంగా జాతీయ పోషకాహార సంస్థ మధుమేహాన్ని నివారించే క్రమంలో ఎటువంటి ఆహారం స్వీకరించాలని స్పష్టంగా సూచిస్తోంది? మనకి అందులో నేను చెప్పాను కదండి, డైట్ అండ్ డయాబెటీస్ అనే ఒక ప్రత్యేకమైన పుస్తకమే రాశారు. అందులో నేను మనకేంటంటే ఎక్కువ ఫ్యాట్స్ని అవాయిడ్ చేయాలని మనకి తెలుసు. ప్రోటీన్ ఎక్కువ తీసుకొని ఫైబర్ ఉండే ఎక్కువ ఫుడ్స్ని మనం తీసుకుంటుండాలి. ఆకుకూరలు ఎక్కువగా, లేకపోతే పండ్లు, ఆకుకూరలు లాంటివి ఎక్కువ మన ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. హై ఫ్యాట్ డైట్స్ని మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. అదే కాకుండా మనకి ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే స్థూలకాయం అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. స్థూలకాయ ప్రభావంతో అనారోగ్య సమస్యలు, దానితోనే డయాబెటీస్ కానీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ రావడానికి కారణం. కాబట్టి సరైన ఆహారాన్ని తీసుకుంటూ మంచి ఫిజికల్ యాక్టివిటీని కలిగి ఉండడం ద్వారా ఈ స్థూలకాయాన్ని కూడా మనము నిరోధించవచ్చండి. అయితే ప్రజారోగ్యం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. దీనికి కావాల్సిన నిధుల్ని జాతీయ ఆరోగ్య మిషన్ నుండి రాష్ట్రాలకు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉంటుంది. అయితే ప్రధానంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు మాత్రమే విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక రకాల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లే విషయంలో కానివ్వండి, జాతీయ పోషకాహార సంస్థ చేసే సూచనలు తీసుకెళ్లే క్రమంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ముఖ్యమైన పాత్ర పోషించాలి? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఇది జరుగుతుందండి. మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని కొన్ని ట్రైబల్ ఏరియాస్లో కూడా అక్కడున్నటువంటి వారు అక్కడ పండించేటువంటి ఆహార పదార్థాలు ఎటువంటి మంచి ప్రోటీన్స్ని కలిగి ఉన్నాయో వాటిని అందించడానికి వారెంతో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. ముఖ్యంగా కొన్ని ట్రైబల్ ఏరియాస్లో కూడా వారు ఇండిజినస్గా పండించేటువంటి ఆహార పదార్థాల్లో ప్రోటీన్ శాతాన్ని తెలియజేసి వారికి అనుగుణమైనటువంటి రీతిలో వాటిని సప్లై చేయడం కూడా జరుగుతుందండి. ఇది కేవలము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఇవి కొనసాగుతాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధి సంబంధించి కూడా, వారి ఆరోగ్య సంరక్షణ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తోంది. అవునండి, అది మేము దానిలో పాలిభాగస్థులంగా ఉన్నాము. ఒక ఏరియా అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, కానీ ఆల్రెడీ జరుగుతుందండి. కొంతమంది వైద్య శాస్త్రవేత్తలు కూడా దీనిలో నిమగ్నమై ఉన్నారండి. పర్టికులర్ ప్రోగ్రామ్ నాణ్యమైన ఆరోగ్య పరిరక్షణ సేవల్ని, ముఖ్యంగా వైద్య ఆరోగ్య మౌలిక వస్తువుల్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లే విషయంలో జాతీయ ఆరోగ్య మిషన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలు అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాల చేత ఈ కార్యక్రమాలని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్తోంది. ముఖ్యంగా ప్రజలు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు గమనించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో క్రియాశీలకమైన పాత్ర పోషించాలి. ఆరోగ్య పరిరక్షణ విషయంలో పోషకాహారం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ అంశాలకు సంబంధించి పోషకాహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, పిల్లలు ఏ తరహా ఆహారాన్ని తీసుకోవాలి, జాతీయ పోషకాహార సంస్థ అమలు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటి, ఈ సంస్థ ప్రభుత్వాలకు ఎలాంటి సూచనలు చేస్తోంది, ఆ ప్రభుత్వాలు ఏ విధంగా ఈ సూచనల్ని ప్రజలకు తీసుకెళ్లాలి అనే అంశాల గురించి జాతీయ పోషకాహార సంస్థలో ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న సత్యవాణి గారు ఈరోజు మన దూరదర్శన్ స్టూడియోకి విచ్చేసి అనేక అంశాలను ప్రస్తావించారు. సత్యవాణి గారు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది నేటి వికాస భారతం కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.